చంద్రబాబు గారు వచ్చాక ఒక మంచి మార్పు. 2004కు ముందున్న చంద్రబాబు గారు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. 99 టైప్లో నేను ఉంటానని చెప్పారు. మొన్న ఓ డౌట్ వచ్చింది, ఏదైతే ఉద్యోగులు సాయంత్రం అయిన తర్వాత వాళ్ళకి ఏ పని పెట్టద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పారు. కానీ గ్రౌండ్లో చూస్తే ఇప్పుడు కనబడుతున్నటువంటి ఎమ్మెల్యేల పర్యటనలు, మంత్రుల పర్యటనలు, ఈ సందర్భంగా అధికారులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. స్వయంగా చంద్రబాబు గారి కోసం పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగులు పరుగులు పెట్టడమే నడుస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే గత 5 ఏళ్లలో ఉద్యోగుల రాజ్యమే నడిచింది. జీతాలు సక్రమంగా రాలేదన్నటువంటి కాన్సెప్ట్ తప్పించి ఉదయం పూట డ్యూటీల పరంగా చూసుకుంటే ఆ డ్యూటీ టైమింగే, సాయంత్రం పూట అసలు ముఖ్యమంత్రే స్వయంగా రిలాక్స్ అయిపోతారు 5 తర్వాత. ఓ రకంగా ప్రభుత్వపు కార్యాలయం లాగానే రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు కూడా సాగినాయి. కానీ తెల్లవారుజామునే ఉద్యోగులందరూ పరుగులు పెట్టి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏదైతే మొన్న చేసినటువంటిది ఉందో పెన్షన్లది, అట్లాగే ప్రతి క్షణం పరుగులు పెట్టేటటువంటి పరిస్థితి అయితే ప్రారంభమైంది. ఉద్యోగుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ఎమ్మెల్యేలు. దాంట్లో అదెందుకు పరిష్కరించలేరు, ఇదెందుకు పరిష్కరించలేరు అని అడుగుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ప్రజల కళ్ళెదురుగుండానే జరుగుతున్నది కాబట్టి దీనివల్ల వచ్చే మార్పు అన్నటువంటిది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే అధికారుల దగ్గరికి వెళ్తే స్పందన ఉండదు అన్నటువంటి దశ నుంచి అదే అధికారిని తమ ఎదురుగుండా మందలిస్తే వచ్చేటటువంటి ఇది వేరు, అది ప్రస్తుతానికి చేస్తున్నారు. కాకపోతే మందలింపు తర్వాత సెకండ్ ఫేజ్ కార్యక్రమం కావాలి. అది దానికి కావాల్సిన నిధులు ఇచ్చి చేయడం. డబ్బులు ఇచ్చాక కూడా ఉద్యోగి చేయకపోతే తప్పు. డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగిని కనుక విమర్శిస్తే ఆ ఉద్యోగులు రేపు పొద్దున అది నెగిటివ్ అవుతారు. అది ఆలోచించుకుంటే సరిపోతుంది.